హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ సగ్గు బియ్యంతో బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీ. హెల్త్కి చాలా మంచిదండి. ఇందుకోసం ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకొని ఒక బౌల్లో పోసుకొని నీళ్లు పోసుకొని ఒక 2 గంటల వరకు నానబెట్టుకోండి. 2 గంటలు అయితే కరెక్ట్గా నానిపోతుంది. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. 2 గంటల తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బంగాళదుంపలు వేసుకోండి. నేను మీడియం సైజు 4 తీసుకున్నాను. కొంచెం పెద్దగా ఉంటే 2 తీసుకొని నీళ్ళు పోసుకొని ఉడికించుకోండి. బంగాళదుంపలు ఉడికించేటప్పుడు చిన్న చిన్న గాట్లు పెట్టుకోండి, తొందరగా ఉడికిపోతాయి. పొట్టు తీసేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత పైన పీళ్ళంతా కూడా తీసేసుకోండి. మెత్తగా ఉడికించుకోవాలి. మనం గ్రేటర్తో తురుముకునేటప్పుడు పలుకులుగా ఉండకుండా సాఫ్ట్గా ఉంటేనే రెసిపీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం ముక్కలు వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ పోయకుండానే గ్రైండ్ చేసుకోవాలి. పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు 2 గంటల తర్వాత మూత తీసుకొని సగ్గుబియ్యం చూడండి ఎంత బాగా నానిపోయాయో. ఇలా మెత్తగా నానాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేసుకోండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సగ్గుబియ్యం చలువ చేస్తుంది కదా. సో ఇప్పుడు గ్రేటర్ తీసుకొని మనం ఉడికించుకున్న బంగాళాదుంపల్ని తురుముకోవాలి. మీరు చేతితో చిదుముకోవచ్చు, బట్ పలుకులుగా ఉండకుండా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా గ్రేటర్తో తురుముకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకోండి. వాటర్ అస్సలు కలపకండి. అసలు వాటర్ వేస్తే రెసిపీ అనేది కరెక్ట్గా రాదు. వాటర్ లేకుండానే కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని మొత్తం కూడా వేసేసుకోండి. నేను వాటర్ ఇందులో కూడా ఏమీ కలపలేదు. ఇప్పుడు ఇందులో కొంచెం చాట్ మసాలా వేసుకోండి. 1 టీ స్పూన్ సరిపోతుంది. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని నీళ్ళు లేకుండానే మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు అనేది టేస్ట్ చూసుకోండి. ఈ విధంగా అంతా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా ఉండాలి. 1 కప్పు సగ్గు బియ్యంకి 4 బంగాళదుంపలు సరిపోతాయి. వీటిని చేసేటప్పుడు చేతికి ఆయిల్ని కానీ లేదంటే నీళ్ళని కానీ వేసుకుంటే ఈ విధంగా ఆయిల్ పెట్టుకుంటే చేతికి పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఈ విధంగా టిక్కి లాగా అన్నీ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాన్కి నూనెను అప్లై చేసుకొని నూనె వేడెక్కిన తర్వాత చేసి పెట్టుకున్న టిక్కీలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. సగ్గుబియ్యం అనేవి ఉడకదు, తొందరగా మాడిపోతాయి. కాబట్టి సిమ్లో పెట్టుకుంటే కూడా చాలా బాగా కుక్ అయిపోతాయి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని రెండో వైపుకి తిప్పుకోండి. రెండో వైపుకి కూడా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా రెండో వైపుకి కూడా అన్నీ తిప్పుకొని సిమ్లో ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మీకు వేడి మీద మెత్తగా అనిపిస్తాయి, కానీ చల్లారిన తర్వాత గట్టిపడిపోతాయి. చాలా బాగుంటాయి. ఈ విధంగా మిగతా వాటిని కూడా సేమ్ మేము ముందుగానే చేసి పెట్టుకొని ప్యాన్కి నూనెను అప్లై చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా మందంగా కాకుండా పల్చగా చేసుకోండి. తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా చేసిన వాటిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే సాస్తో కెచప్తో కూడా తినొచ్చు. పిల్లలైతే స్కూల్ నుంచి రావంగానే ఈవినింగ్ టైంలో స్నాక్గా చాలా లైక్ చేస్తారు. సో ఈ బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయాలి అంటే కిందనే ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.